విశ్వాసులు వందలు నిరీక్షించుచున్నారుగా తమ సొంత పనులలో విశ్వాసులు వందలు నిరీక్షించుచున్నారుగా మేల్కొను వారే కావలెను నిలబడిన వారి గతియే మగు మేల్కొను వారే కావలెను నిలబడిన వారి గతియే మగు కొంత సమయమే మిగిలినది కొంత సమయమే మిగిలినది క్రీస్తు ప్రభువు తిరిగి వచ్చు క్రీస్తు ప్రభువు తిరిగి వచ్చు లేశమైనను జాగు చేయడు లేశమైనను జాగు చేయడు నోవహు కాలము స్మరించుము సమస్తమును దిద్దుకొని నోవహు కాలము స్మరించుము సమస్తమును దిద్దుకొని వినుదల దినమాసన్నమై విమోచన విశ్రాంతినిచ్చు వినుదల దినమాసన్నమై విమోచన విశ్రాంతినిచ్చు కొంత సమయమే మిగిలినది కొంత సమయమే మిగిలినది క్రీస్తు ప్రభువు తిరిగి వచ్చు క్రీస్తు ప్రభువు తిరిగి వచ్చు దేశమైనను జాగు చేయడు దేశమైనను జాగు చేయడు. రెండు బైబిల్ పనులు పాడుకుందాం. గ్రంథవాగ్దనంబులన్ని నావి రాతి ఆచయము వయస్సవచనమో దాన దివ్య ప్రేమ వాగ్దానంబులు గ్రంథవాగ్దనంబులన్ని నావి గ్రంథవాగ్దనంబులన్ని నావి రాతి ఆచయము వయస్సవచనమో దాన దివ్య ప్రేమ వాగ్దానంబులు గ్రంథవాగ్దనంబులన్ని నావి. రండి మన యొక్క బైబిల్ యొక్క పఠనానికి వెళ్ళిపోదాము. మూడు సమయాల గ్రంథము మూడు సమయాల గ్రంథము 16 అధ్యాయాలు పూర్తి 16 అధ్యాయం పూర్తయిపోయింది. 17 అధ్యాయాన్ని మొదటి నుంచి 11 వచనాలు చదువుకుందాం. మూడు సమయాల గ్రంథము 17 అధ్యాయము మొదటి నుంచి 11 వచనాలు చదువుకుందాం. ఫిలిస్తీయులు తమ సైన్యములకు యుద్ధము సమకూర్చి యూదాదేశములోని సోకాలో కూడి ఎఫెస్తమ్మ దగ్గర సోకాకును ఆజేకును మధ్య దిగి ఉండగా మూడవ వచనం
ఫిలిస్తీయులు ఆ తట్టు పర్వతం మీదను ఇశ్రాయేలు ఈ తట్టు పర్వతం మీద నిల్చుండగా ఒకవేళ మధ్యన ఒక లోయ ఉండను. అతని తల మీద రాగి శిరస్థానం ఉండెను. అతను యుద్ధ కవచము ధరించుండెను. ఆ కవచము 5,000 తులములు రాగి ఎత్తుగలది. అతని ఈట కర్ర నేతగాని ధోని అంతా పెద్దది. మరి అతని ఈటి కొన 600 తులము ఇనుము ఎత్తుగలది. ఒకడు రాళ్ళను పోవచ్చు, అతని ముందు పోవచ్చుండెను. అతను నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము మీకు దాసులం అవుతాము. నేను అతను జయించి చంపిన ఎడల మీరు మాకు దాసులై మాకు దాస్యం చేదురు. పదకొండొచ్చింది. సౌలును ఇశ్రాయేలు అందరూ ఫిలిస్తీయుల మాట వినినప్పుడు భీతులైరి. త్వరగా అదే మొదటి సమూయేలు గ్రంథము 30 అధ్యాయము 19 వచ్చిన అందరూ కలిసి చదువుకుందాం. 19 కుమారులేమి కుమార్తెలేమి లోపల సొంతేమి వారు ఎత్తుకొని పోయిన దాని అంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దాని సమస్తమును రక్షించాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మా పొడవు తండ్రి, నమ్మకాన్ని మా దేవానికి స్తోత్రాలు. ఈ రాత్రి కాల సమయంలో మీ ఘనమైన నామాన్ని జ్ఞాపం చేసుకుంటున్నాం. ప్రభు మరొకసారి మీ కృపాస్తాలు కబజెప్పుకుంటున్నాం. మీ నామాన్ని మహింపరచుకుంటున్నాను. దాని తండ్రి భవనతిన మా దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వచ్చిన బిడ్డలు బట్టి మీకు స్తోత్రాలు. ఇంకా కొంతమంది రావాల్సిన వారు ఉంటున్నారు, వారు కూడా నడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రభు చదవైనటువంటి లేఖన భాగాన్ని మీరు దీవించి ఆశ్రయించమని ప్రార్థిస్తుంటున్నాం. మీ దాసుని అభిషేకించి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ వాక్యం అందించట్లో కృషించమని ప్రార్థిస్తుంటున్నాం. అధికార శక్తులు మీ నామపడ బంధిస్తుంటున్నాం. మందిర చుట్టూ మీకు కొంచెం కాపుదల ఉంచమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ వైపు చూస్తే ఏసే పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి ఘనపరిచి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రసాద్ గారు మైక్ కొంచెం ఇక్కడ మనము వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. మనము 3 వాగ్దానాలు మనం ధ్యానిస్తూ వస్తుంటున్నాం. మొదటి వాగ్దానాన్ని మరి సమస్తము ప్రభు నూతనంగా చేస్తారనే విషయాన్ని గురించి మొదటి వాగ్దానం ఇవ్వబడుతూ వచ్చింది. రెండవ వాగ్దానంలోకి వస్తే దావీదు తిరిగి సమస్తము సంపాదించుకొనెను అనే మాట కనబడుతూ ఉంటున్నది. ఆ తర్వాత మూడవ దానికి వస్తే మరి పసరు గొంగళి మరి చీడ పురుగులు తిన్నటువంటి ఆస్తిని పొగడు మీరు తిన్నటువంటిది మీకు తిరిగిస్తానని చెప్పాడు. అనగా దీని అర్థం ఏంటంటే ఈ సంవత్సరం అంతా కూడా గత కాలంలో మనం ఏవైతే నష్టపోయామో వ్యక్తిగత జీవితంలో కానీ కుటుంబ జీవితంలో కానీ సంఘ జీవితంలో కానీ ఏ విధమైనటువంటి నష్టం కలిగినప్పటికీ ఆ నష్టాలన్నిటిని కూడా సమకూరుస్తాడు. ఈ సంవత్సరము సంఘం యొక్క వాగ్దానం అది. సార్వత్రిక సంఘానికి హెబ్రోనికి కొన్ని వేల సంఘాలు ఉన్నాయి. అన్ని వేల సంఘాలలో కూడా దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాగ్దానం ఏంటంటే ఈ సంవత్సరము మీరు పోగొట్టుకున్నది సమస్తము సంపాదించుకుంటారు. అందుకనే దావీదు సమస్తము సంపాదించుకున్నాడనే మాటను చూస్తూ వచ్చాము. రెండవదిగా ఇప్పుడు పసరుగు గొంగళి రకరకాల చీడ పురుగులు తిన్నటువంటి ఆ పంటను తిరిగి మీకు ఇస్తానని చెప్పాడు. అందుకనే వీటిల్లో మొట్టమొదటి దావీదు వస్తాడు. తర్వాత ఇశ్రాయేలు గురించి మూడో యొక్క వాగ్దానాన్ని నెరవేరుస్తూ వస్తాడు. అప్పుడు మొదటి వాగ్దానం నెరవేరుస్తూ ఉన్నట్టు అనగా పాతది గతిస్తూ ఉంటున్నది, దేవుడు మనకు ప్రత్యయిస్తూ ఉంటున్నాడు. అందుకనే ప్రియులారా ఈ సంవత్సరం యొక్క బైబిల్ పఠనం ద్వారా మనకందరికీ మేలే. ప్రతి కుటుంబంలో దేవుడు మంచి కార్యం చేస్తాడు.
ఏది మనం పోగొట్టుకున్నామో శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా, ఆర్థిక పరంగా, ఎక్కడెక్కడ మరి సేవలో కూడా, పరిచర్యలో కూడా ఏమైతే మనం పోగొట్టుకున్నామో వాటన్నిటినీ పొందుకోవడం కొరకై దేవుడు శ్రేష్టమైన వాగ్దానాలు ఈ సంవత్సరం అనిపించాడు. అందుకనే మరి ఆ వాగ్దానాలు తీసుకొని మనం గత జనవరి నెలంతా కూడా ధ్యానిస్తూ దీన్ని నాకు అనేక విషయాలు ఇప్పటికే నేర్చుకుంటూ వచ్చాం. ఇప్పుడు దావీదు గురించి మనం నేర్చుకోవాలన్నప్పుడు మొట్టమొదటిగా దావీదు ఏం పొందుకున్నాడు, ఆయన ఏం సంపాదించుకున్నాడు, తర్వాత ఎలాగ సంపాదించుకున్నాడు, మూడో భాగంలో ఎలాగా పోగొట్టుకున్నాడు, నాలుగో భాగంలో ఎలాగా తిరిగి దానిని సంపాదించుకుంటున్నాడు. 4 భాగాలుగా మనం ధ్యానిస్తున్నాం. బైబిల్ స్టడీ అనేటటువంటిది విశ్వాసులు, ప్రభుని ఎరగినటువంటి వారు కాదు, ఎదిగినటువంటి విశ్వాసులు, బాగా ఎదిగినటువంటి వారు, ఆత్మీయంగా ఎదిగినటువంటి వారికి ఈ బైబిల్ పఠనం అని దైవజన భక్సింగ్ గారు ఆ దినాల్లో ప్రారంభించారు. అందుకనే ప్రియమైన సోదరీ సోదరులారా, బైబిల్ పఠనం ద్వారా ముందు మనము కూడా బైబిల్ నేర్చుకుంటాం. బైబిల్ని ఎట్లా చదవాలి, దాన్ని ఎట్లా ధ్యానించాలి, దాన్ని ఎట్లా పఠించాలి, దాన్ని ఎట్లా ఇతరులకు చెప్పాలి, అనేక విషయాలు మనం కూడా నేర్చుకుంటాం. ఆ ఉద్దేశంతోనే మరి మనము బైబిల్ పఠనము అంటాం. అంటే ఒక విద్యార్థులు ఎలాగైతే స్కూలుకి, కాలేజీకి వెళ్ళిన తర్వాత వారు ఎలాగైతే అనేక విషయాలు నేర్చుకుంటూ వస్తారో అలాగే మనం బైబిల్ పఠనం ద్వారా అనేకమైన విషయాలు మనము నేర్చుకుంటాం. అందుకనే బైబిల్ పఠనంలో ఎంతమంది విశ్వాసులుగా, ప్రభుని అంగీకరించిన వారిగా, బాప్తిస్తాలు తీసుకున్న వారిగా, ప్రభునిట్లో పాల్పొందుతున్న వారు ఉన్నారో వారందరికీ కూడా బైబిల్ పఠనానికి తప్పనిసరిగా రావాలి. వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ యొక్క వాక్యం అనేది మన జీవితాల్లో ఎంతో విశ్వాసాన్ని కలుగు చేస్తూ ఉంటుంది. ఇది వినకుండా పోగొట్టుకున్నాం అనుకోండి, అప్పుడు మనము ఆ నిరాశలోనే కొనసాగుతూ పోతూ వస్తాం. అందుకనే మనము ఆ నిరాశలో ఉండకుండా ఉండాలి అన్నప్పుడు ఈ బైబిల్ పఠనం మనకు చాలా ప్రాముఖ్యం. ఏ చర్చి వాళ్ళు కూడా మొట్టమొదటిగా బైబిల్ పైకెత్తి పల్లె పాడినటువంటి వాళ్ళు కారు. మొట్టమొదటిగా సార్వత్రిక ఎన్ని సంఘాలు ఉన్నప్పటికీ కూడా అన్ని సంఘాల్లో బైబిల్ ఎత్తి గ్రంథ వాగ్దముల నావని కానీ, పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్ అని కానీ మొట్టమొదటిగా మన హెబ్రోన్ సహవాసంలోనే ప్రారంభమైంది. అప్పటి వరకు ఏ సంఘం కూడా బైబిల్ ఎత్తి పాడరు. భక్సింగ్ గారి మొట్టమొదటిగా ఆ బైబిల్ ఎత్తి ఈ పల్లె పాడిస్తూ ఉండేవాడు. పఠింప శ్రేష్ఠ గ్రంథంబు బైబిలు, అనుదినం పఠించిన ప్రేమతోడా నడుపును. కాబట్టి మనము ప్రేమతో నడిపించినటువంటిది. ఇప్పుడు మన వాగ్దానాలు కాబట్టి ఆ వాగ్దానాల యొక్క పాటను పాడుకుంటూ వచ్చాం. కాబట్టి పిల్లారా, ఈ యొక్క మాటలను మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ దావీదు యొక్క జీవితంలో 4 భాగాలుగా విభాగించాడు. మొదటిగా దావీదు ఏమి సంపాదించుకున్నాడు, ఎలాగా సంపాదించుకున్నాడు. రెండవ భాగం అయిపోయిన తర్వాత మూడవ భాగంలో ఆయన ఎలాగ పోగొట్టుకున్నాడు, ఎందుకు పోగొట్టుకున్నాడు, చివరిగా ఆయన ఎలాగ తిరిగి దాన్ని పొందుకుంటున్నాడు. ఈ 4 అంశాల మీద మనం ధ్యానిస్తూ వచ్చాము. ఇప్పటికే కొన్ని విషయాలు మనం ధ్యానించుకుంటూ వచ్చాము. ఇప్పుడు ఈ రోజున మరికొన్ని విషయాలు మనం ధ్యానించబోతున్నాము. మనం చదువుకున్న అంశాల్లోకి వెళ్ళిపోదాం రండి. మొదటి సమూయేలు గ్రంథంలో ఉన్న మాటను మనం చదువుకున్నటువంటి మాటలు గమనించినట్లయితే 17వ అధ్యాయము 1వ వచనం చదవండి ఎవరైనా. చూడండి ప్రియులారా, మొట్టమొదటి గమనించినట్లయితే ఇక్కడ 2 దేశాల గురించి మాట్లాడుతున్నారు, 2 రకాలైనటువంటి రాజుల గురించి మాట్లాడుతున్నారు, 2 రకాలైనటువంటి ప్రజల గురించి మాట్లాడుతుంటున్నారు. ఇప్పుడు ఆ మాటల్లో ఉన్న మాట చెప్తున్నాను. ఇజ్రాయెలు దేశము ఈరోజు మనం చూస్తున్నాము. రెండవది అక్కడ ఉన్నటువంటి ఫిలిస్తీయులు, పాలస్తీనా దేశము, అది కూడా మనం చూస్తుంటున్నాం.
ఈ యుద్ధము ఇది రాసినటువంటిది కొన్ని వేల సంవత్సరాల కింద రాయబడినటువంటి సంగతి ఈ విషయం. కానీ ఈ రోజున మీరు వెళ్ళి చూస్తే వీళ్ళే ఈ రోజున మళ్ళీ యుద్ధం చేస్తున్నారు. అక్కడ గత కొన్ని నెలల నుండి హమాస్ అని ఇజ్రాయెల్ దేశం అని వాళ్ళు వీళ్ళు చంపుకుంటూ ఇప్పటికే వేలాది మంది చనిపోతూ వచ్చారు. ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ గారు వచ్చిన తర్వాత ఆయన వాళ్ళందరినీ చాలా ఆజ్ఞాపిస్తున్నాడు, వెంటనే ఆఫ్ చేయండి, మీరు ఆఫ్ చేయండి అని అందరికీ ఆజ్ఞాపిస్తున్నాడు ఆయన. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ గారు ఎవరో కాదండి, శ్రేష్టమైనటువంటి యోధా జనాంగంలో వచ్చినటువంటి వ్యక్తి. ఆయన ఒక యూదుడు. అందుకనే యోధా దేశం కొరకు ఆయన నిలబడతాడు, ఇజ్రాయెల్ కొరకు ఆయన నిలబడతాడు. అందుకని ప్రియమైన సోదరి సోదరులారా, ఈనాడు జరుగుతున్నటువంటి ఈ పోరాటము కొన్ని వేల సంవత్సరాల కిందటే పోరాటము ఇక్కడ మనం చూస్తుంటున్నాం. కాబట్టి బైబిల్ అంటే ఏదో మరి వాళ్ళలాగా ఒక అర్థముగానటువంటి గ్రంథము కాదు, లేకపోతే ఒక శ్లోకాలు మంత్రాలతో కూడిన గ్రంథం కాదు, లేకపోతే ఏదో ఒక చందమాలతో కట్టినటువంటి కథలతో గ్రంథం అని కాదు. కానీ ప్రాక్టికల్ ఏమి జరుగుతున్నది, ఏమి జరిగినది, ఏమి జరగబోతున్నది, ఇవన్నీ కూడా స్పష్టంగా బైబిల్లో ఉంటాయి. అందుకని బైబిల్ మనం అర్థం చేసుకోవాలంటే ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవచ్చు, ప్రతి ఒక్కరూ చదవచ్చు, ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవచ్చు. ఒకటి చదవటము చాలామంది చేస్తారు, మంచిదే. అక్కడి నుంచి రెండో స్టేజీకి ఎక్కండి. రెండో స్టేజీకి ఏమవుతుందంటే పఠించడం అంటే ఏ భాగాలైతే నువ్వు చదువుకున్నావో వాటిని గుర్తుపెట్టుకుంటూ ఉంటూ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దావీదు గురించి తెలుసుకోవాలనుకున్నాను, వెంటనే మొదటి సమయాల గ్రంథం 17వ అధ్యాయం అనేది వచ్చేసింది. చదివాను కాబట్టి వెంటనే నాకు గుర్తొచ్చింది కాబట్టి పఠించడము అంటారు. అది అందుకని పిల్లలు ఏం చేస్తారు, పరీక్ష ముందు అదే పనిగా చదువుతూ ఉండేరు, ఆ యొక్క మాటను అదే వల్లిస్తూ ఉంటారు. దీస్ ఆర్ ద లైన్స్ టేకెన్ ఫ్రమ్, దీస్ ఆర్ ద లైన్స్ టేకెన్ ఫ్రమ్, దీస్ ఆర్ ద లైన్స్ టేకెన్ ఫ్రమ్ అనేవాళ్ళు. నేను అప్పుడు లెక్చర్కి ఉన్నప్పుడు స్టూడెంట్స్ అనేవాళ్ళు ఇప్పుడు ఇదే మాట అనేవాళ్ళు అన్నమాట. అంటే పఠించడం అంటారు దాన్ని. అది మనకు గుర్తుకు వస్తూ ఉంటుంది. ఇప్పుడు నాకు మరి 40 సంవత్సరాల నుంచి బైబిల్తో నడుస్తున్నాను బోధించడంలో. ఈ ప్రకటన గ్రంథం వరకు, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మీరు ఏ సందర్భం అడిగినా కూడా ఇక్కడ ఉందో కట్ట నేను చెప్తాను. ఇప్పుడు మీరు ఏది అడిగినా సరే మీరు బైబిల్ తీసుకొని ఆమోస్ని అడగండి, హగ్గేని అడగండి, లేకపోతే జకర్యాని అడగండి, లేకపోతే సమూయేలుని అడగండి, ఏదైనా అడగండి. ఎందుకంటే నేను చదవడమే కాదు పఠిస్తాను, మీరు కూడా పఠించండి. అది రెండో యొక్క అనుభవంలో అన్నమాట. తర్వాత మూడో అనుభవంలోకి వస్తే దీనిని ఏమంటారంటే ధ్యానించడము అంటారు. ధ్యానించడము అంటే అర్థం ఏంటంటే మన పితరులు, మన పూర్వీకులు అరణ్యంలోకి వెళ్ళి ధ్యానంలో ఉండేవాళ్ళు. అంటే కళ్ళు మూసుకొని ఏదో ఒక మనసులో అనుకుంటూ అదే పనిగా మనసులో అదే పనిగా దానిని తపస్సు అంటారు, ధ్యానిస్తూ ఉంటారు. అలాగనే ఒక వాక్యం తీసుకొని అందులో ప్రభువా ఏమున్నది ప్రభువా, నాతో మాట్లాడయ్యా, నాతో చెప్పయ్యా. అందుకని ఎప్పుడైతే మనము అందులో ఉన్నవి ప్రభువుని అడుగుతూ వస్తామో అందులో ఉన్నటువంటివన్నీ లోతైన విషయాలు దేవుడు మనకు తెలియచేస్తూ వస్తాడు. అది తెలీదు చాలామంది. ఆ పుస్తకాలు చదివి, ఈ పుస్తకాలు చదివి, ఈ గూగుల్ చూసి, ఆ గూగుల్ చూసి, వాళ్ళు చెప్పిన రాసుకొని, వీళ్ళు చెప్పిన రాసుకొని ఇవే చెప్పుకుంటారు. కానీ అది భగత్ సింగ్ గారు నేర్పించాడు. భగత్ సింగ్ గారు ఎలాగుండేవాడంటే బైబిల్ పఠనమైన వాక్యం చెప్పే ముందు మోకాళ్ళ మీద ధ్యానించాలని చెప్పేవాడు. మోకాళ్ళ మీద ధ్యానిస్తే, ఎప్పుడు మనం మోకాళ్ళ మీద ధ్యానించామంటే ప్రభువా నీవు ఇక్కడ ఉన్నావు, నీవు నాతో మాట్లాడు. ఆ మాట్లాడే మునుపు నీవు మాట్లాడడానికి ఏమైనా అభ్యంతరం నా హృదయంలో ఉన్నదా, నీవు ఇష్టపడినటువంటిది ఏదైనా హృదయంలో ఉన్నదా, నా మనసులో ఉన్నదా, ప్రభువా నన్ను క్షమించది ప్రక్క దొరికించి నాతో మాట్లాడు. అప్పుడు ప్రభు మనతో మాట్లాడతాడు. ప్రియమైన సోదరి సోదరులారా, అందుకనే ఆ ధ్యానంలో ప్రభు మన అనేకమైన ఇస్తూ వచ్చాడు. ఈ మధ్య కాలంలో చాలామంది పరమగీతం అనేది అర్థం కాదు. ముందు అసలు దేవుని సేవకులకే బోధకులకే అర్థం కాదు. ఆ తర్వాత మేము కూడా చెప్తూ ఉండేవాళ్ళం, యవనస్తులారా మీరు కూడా చదవద్దు అని చెప్తూ ఉండేవాళ్ళం. ఎందుకంటే వాళ్ళు కూడా దాన్ని అపార్థం చేసుకుంటారు. ఈ మధ్య కాలంలో మన వాళ్ళు కొంతమంది బయలుదేరినారు. ఎవరైతే
మనకు విరోధంగా పనిచేస్తున్న అన్ని జనాంగాలు కొంతమంది ఉన్నారే, వారు ఈ మధ్య పరమగీతం చదివేసి ఎంత విరివిగా వాళ్ళు ప్రతి స్త్రీలు చెప్తున్నారు, పురుషులు చెప్తున్నారు, ఎంత హీనంగా అంటే పరమగీతాన్ని గురించి వాళ్ళు మాట్లాడుతున్నారంటే, ఇలా చూడండి ఇలాగా ఉంది, ఇదొక పరిశుద్ధమైన గ్రంథమా, ఇది అపవిత్రమైన గ్రంథం కదా, ఈ మాట చూడండి, ఆ మాట చూడండి, ఈ మాట చూడండి అని అంటే మన వాళ్ళు దానికి జవాబు ఇవ్వకపోగా, క్రైస్తవులు అనుకున్న వారు సేవకులు అనేవాళ్ళు అందరూ కూడా జవాబు ఇవ్వకపోగా తిరిగి నీ రాముడు ఇట్లా చేయలేదా, నీ కృష్ణుడు ఇట్లా చేయలేదా, నీ పార్వతి ఇట్లా చేయలేదా, నీ లక్ష్మి ఇస్తుందా, అవి మనకెందుకు, వాడితో మనకెందుకు. అందుకని నేనేం చేశానంటే ఈ మధ్యకాలంలో నేను ఆ యొక్క పరమగీతాన్ని తీసుకొని 1, 2, 3 దినాలు వరుసగా చెప్తూ వచ్చాను, వాటి యొక్క అర్థాలు చెప్తూ వచ్చాను. చెప్తే వాళ్ళు వచ్చారు, మళ్ళా ఎవరు మనోళ్ళు కాదు, వాళ్ళు అన్య జనాంగాలు వాళ్ళు మళ్ళీ వచ్చి నా దగ్గరికి వచ్చేసేసి ఒక్కొక్కటి వచ్చేసి, అయ్యా నీకు 75 సంవత్సరాల వ్యక్తిగా నువ్వు కనబడుతున్నావు, ఏమంటున్నాడు చూడండి, 75 సంవత్సరాలుగా కనబడుతున్నావు నువ్వు, ఇట్లా కాదయ్యా, మాకు ఒక్కొక్కటి వివరంగా చెప్పు అయ్యా, ఒక్కొక్క లైన్ బై లైన్ మాకు వివరంగా చెప్పు, అప్పుడు మేము అర్థం చేసుకుంటాం అని అన్నారు. అప్పుడు నేను కూడా చెప్పాను, ఎందుకు మీకు చెప్తున్నాను అంటే, ముందు ఉపోద్ఘాతం నీకు తెలియాలి కదా, ఉపోద్ఘాతం కలిగిపోతే సబ్జెక్ట్ ఎలా తెలుస్తుంది. కాబట్టి నేను ముందు ఒక లెక్చరర్గా పనిచేస్తాను కాబట్టి మీకు అందరికి ఉపోద్ఘాతం ఇస్తున్నా, పరమగీతాన్ని గురించి ఉపోద్ఘాతం ఇస్తున్నా, ముందు అది అర్థం చేసుకోండి. ప్రియుడు అంటే ఏమిటో చెప్తున్నాను, పౌరం అంటే ఏంటో చెప్తున్నాను, బండ అంటే ఏంటో చెప్తున్నాను, అలాగే పద్మ అంటే ఏంటో చెప్తున్నాను. ముందు వాటి యొక్క ఉపోద్ఘాతం నాకు అర్థమైతే కదా ఎందుకు అవి రాయబడ్డాయని తెలుసుకోవడానికి కొరకాయ. అందుకనే ప్రియులారా, బైబిల్ యొక్క ధ్యానంలో కూర్చుంటే అనేకమైన రహస్యాలు మనం బయలుపాటు చేస్తాడు. నేను ఇవన్నీ కూడా ఎక్కడ నేర్చుకుంటానంటే, బైబిల్ ఎప్పుడు కూడా రాత్రి పడుకొని నిద్రపోయేంత వరకు కూడా అదే ధ్యానంలోనే ఉంటాను. ఎక్కడ ఏ ప్రాంతంలో కూర్చుని ప్రయాణం చేస్తున్నా కూడా వాటినే జ్ఞాపకం చేసుకుంటా. ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఈ అధ్యాయంలో ఏమన్నది, ఎందుకు రాశారు, దీని యొక్క పరిస్థితి ఎందుకు, ఎలాగా జరిగింది, ఆ ధ్యానంలోకి మనం వెళ్ళినప్పుడు బైబిల్ నీకు ఎంత ఇష్టంగా ఉంటుందంటే విడిచిపెట్టవు, బైబిల్ మనం విడిచిపెట్టము. అందుకనే అందులో ఉన్నటువంటి విషయాలు మనం బైబిల్ పఠనం ద్వారా నేర్చుకోవాలి. ఈ పఠనంలో మనం ఇప్పుడు నేర్చుకుంటున్న విషయము, అటు ఫిలిస్తీయులు ఇటు ఇశ్రాయేలీలు వారి మధ్యలో యుద్ధం వస్తుంది. ఒక్కొక్కటి అర్థం చేసుకోనండి. వాళ్ళు ఇశ్రాయేలీలకి దేవుడు ఒక స్థలం ఇచ్చాడు, ఫిలిస్తీయులకి ఒక స్థలం ఇచ్చాడు. వాళ్ళు ఆ స్థలంలో ఉండొచ్చు, వీళ్ళు ఈ స్థలంలో ఉండొచ్చు. తమిళనాడు అక్కడ ఉంది, ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఉన్నారు, లేకపోతే చైనా అక్కడ ఉంది, భారతదేశం ఇక్కడ ఉంది, లేకపోతే పాకిస్తాన్ అక్కడ ఉంది, భారతదేశం ఇక్కడ ఉంది. ఎవరి స్థానంలో వాళ్ళు ఉండొచ్చు కదా. ఎందుకు యుద్ధం కావాలా? ఎందుకు యుద్ధం కావాలంటే వాళ్ళు మాకు దాసులుగా కావాలి, వాళ్ళ ఆస్తి మాకు కావాలి, వాళ్ళ స్థలాలు మాకు కావాలి, వారి యొక్క పశువులు మాకు కావాలి, వారికి ఉన్నటువంటి సర్వ సంపదలు మాకు కావాలి, వాళ్ళని మేము బానిసలుగా చేసుకోవాలి అని కొన్ని దాదాపు 3000 సంవత్సరాల కింద జరిగినటువంటి విషయము ఈరోజు వాస్తవం కాదా? ఈరోజు వాస్తవం కాదా? ఎందుకు యుద్ధాలు జరుగుతున్నాయో ఆలోచన చేయండి. ఈ రష్యా వెళ్ళి ఉక్రెయిన్ మీద పడతారు, ఉక్రెయిన్ వచ్చి రష్యా మీద పడతారు, పాకిస్తాన్ వచ్చి ఇంకో దేశం మీద పడతారు, చైనా పోయి ఇంకో దేశం. ఎందుకు? వాళ్ళకు ఉన్నది సరిపోతుంది. దేవుడు ఎవరికి కావాల్సినంత భూభాగం వాళ్ళకి ఇచ్చాడు, బాగా పండించుకోవచ్చు, బాగా చేసుకోవచ్చు. ఎందుకు అసలు ఇదంతా కూడా అంటే బైబిల్లో ఉన్న సత్యాలు తెలుసుకోవాలి. వారి మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధ ప్రకారము ఈ రోజున మనం ప్రపంచంలో చూస్తున్నాము, ఒక దేశము మరొక దేశము యుద్ధం మీద యుద్ధం చేసుకుంటున్నారు. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, ఇది పరిస్థితి మొట్టమొదటిగా. సరే, అది వదిలిపెట్టేసుకుందాం. ఇప్పుడు ఆత్మీయమైనటువంటి అర్థంలోకి వస్తాను. బైబిల్ మళ్ళీ చెప్తున్నాను, 3 విధాలుగా రాయబడి ఉంటున్నది బైబిల్ గ్రంథం. ఒకటి అక్షర రూపముగా, అంటే చదివేస్తాం, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించును కాగా ఆయన అతిథి కుమారునిగా పుట్టిన వాడిని విశ్వాసించును, ఆమెన్, అయిపోయింది. అది అక్షరం అంటారు. రెండవది ఏమంటారంటే దీనిని అలంకార రూపములో చెప్తాడు. అలంకార రూపంలో అంటే
ఒక మాట చెప్తున్నాడు. ప్రభువు చెప్తూ, ఒక విత్తువాడు బయలుదేరి వెళ్ళను, విత్తుటకు బయలుదేరను, కొన్ని పక్షులు కొన్ని విత్తనాలు ఎత్తినప్పుడు పక్షులు వచ్చి తీసుకొని పోయాను అని శిష్యులు చెప్తే ఏమర్థమైంది వాళ్ళకి? విత్తనాలు ఏంటి, పక్షులు తీసుకొని పోవడం ఏంటంటే అప్పుడు ప్రభువు చెప్పాడు, విత్తనం అనగా ఏమిటి? వాక్యము. పక్షి అనగా ఏమిటి? శైతానుడు, అపవాది. నీలో పడినటువంటి వాక్యాన్ని ఎత్తుకొని పోతూ ఉంటాడు. కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరుడా, దానిని ఉపమాన రీతిగా మనం అర్థం చేసుకోవాలి. 3వ స్థాయిలోకి వచ్చేస్తే ఆత్మీయమైనటువంటి అర్థము అనగా మనకు ఎలాగా ఇది అప్లై చేసుకుంటాము, మన వ్యక్తిగత జీవితానికి, మన కుటుంబ జీవితానికి, మన సంఘ జీవితానికి ఎలాగ దీనిని అప్లై చేసుకుంటాము అనే విషయాన్ని మనం చూడాలి. అందుకని ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, శ్రేష్టమైన మాట ఏముందంటే, మరి వారు వీరు యుద్ధం చేస్తూ ఉంటున్నప్పుడు ఈ యుద్ధము వారితో అయిపోవాల. యుద్ధం ఎక్కడి దాకా వచ్చిందంటే, ఈ రోజున వారి మధ్యలో ఎలాంటి యుద్ధం ప్రారంభమవుతుందో, కుటుంబాల్లో 2 కుటుంబాలు, ఒక కుటుంబానికి గిట్టదు, అన్నదమ్ములకు గిట్టదు, అక్క చెల్లెండ్రుకు గిట్టదు, అత్త మామయ్యలకు గిట్టదు. అనేకమైనటువంటి కుటుంబాల్లో ఇలాంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తుంటున్నాం. చూసారా? భార్య భర్తలకు గిట్టదు. కొంతమంది సందర్భాల్లో భర్తలు వేరే, భార్యలు వేరే. కొంతమంది తల్లిదండ్రులు ఒకటైతే బిడ్డలు వేరే. ఈ యుద్ధము అప్పుడు ప్రారంభించబడినటువంటిది. ఈ యుద్ధం పెట్టినటువంటి వాడు శైతానుడు, అపవాది. కాబట్టి ఇది కొనసాగిస్తూ ఉంటూనే ఉన్నాడు. అంతటితో ఊరుకున్నాడా? ఇప్పుడు సంఘాల మధ్య కూడా ఒక సంఘానికి ఇంకొక సంఘానికి, మేము లోదరన్ అంటారు, ఒకరు మేము బాప్తిస్ట్ అంటారు, ఇంకొకరు మేము క్యాథలిక్ అంటారు, ఇంకొకరు మేము పెంతెకొస్తలు అంటారు. కొట్టుకుంటారు వాళ్ళే. చూసారా ఎంత తెలివిగా ఈ యుద్ధం అక్కడ ప్రారంభించబడి నేటి వరకు కూడా మన కుటుంబాల్లో పనిచేస్తుంది, మన సంఘాల్లో పనిచేస్తుంది, మన సమాజంలో పనిచేస్తున్నది. అందుకని ప్రియమైన సోదరి సోదరులారా, అందుకొరకు ఇది రాయబడినది. కానీ ఎప్పుడో యుద్ధం జరిగితే మనకి బైబిల్లో రాస్తే ఏ ఉపయోగం ఉంది? ఎప్పుడో జరిగింది వాళ్ళకి, అది అయిపోయింది. దాంతో మనకెందుకు ఇప్పుడు? మరి బైబిల్ ఎందుకు రావాలి? మనం దాన్ని ఎందుకు ధ్యానించాలి మనం? అందుకనే ఇలాంటి సందర్భం జరుగుతున్న సందర్భంలో ఒకరేమో ఎక్కడికి ఎక్కారంట? ఒక పర్వతం ఎక్కారంట, ఇంకొకరు ఇంకో పర్వతానికి ఎక్కారంట. అటు పర్వతం మీద, ఇటు పర్వతం మీద. ఇటు వారు ఉన్నారు, ఇటు వీళ్ళు ఉన్నారు. ఆ మధ్యలో జరిగిన సందర్భాలు చూద్దాం రండి. చదవండి 4వ వచనం. అతని తల మీద రాగి శిరస్త్రాణం ఉండెను. అతడు యుద్ధ కవచం ధరించి ఉండెను. ఆ కవచము 5000 తులముల రాగి ఎత్తుగలదు. మరియు అతని కాళ్ళకు రాగి కవచమును అతని భుజముల మధ్యలో రాగి బల్లెము ఒకటి ఉండెను. అతని ఈట కర్ర లేత గాని తోనె అంత పెద్దది. మరియు అతని ఈట కొన 600 తులముల ఇనుము ఎత్తుగలదు. ఒకడు డాలును మోయించు అతని ముందే. చూడండి పిల్లరా, ఎంత వివరంగా రావాల్సి వచ్చాడు. చూడండి, ఇతనంట గాతువాడు. గాతు ఇప్పుడు కూడా ఉంది అక్కడ. ఆ గాతువాడైనటువంటి ఫిలిస్తీన్లకు సంబంధించిన వ్యక్తి సూర్యుడు. ఇతని పేరు కూడా ఇచ్చారు. ఏం పేరు ఉంది? గొల్యాతు. ఇది సండే స్కూల్లో కూడా చెప్తా ఉంటారు ఈ కథ, గొల్యాతు. ఇప్పుడు ఇతని గురించి, ఎత్తుల గురించి చెప్పాడు. ఏం చెప్పాలా? ఎత్తుల గురించి చెప్పాలా? ఎంత ఎత్తుంటే ఏం పోయింది? పొట్టోడైతే ఏమి, పొడుగోడైతే ఏముంది? ప్రతి దాని విషయంలో దేవుని యొక్క ఉద్దేశం ఉంటుంది. అదే మనం బైబిల్ స్టడీలో నేర్చుకునేది. ఎందుకు ఆయన ఎత్తును చూపిస్తున్నాడంటే, నిన్ను నన్ను ఎదుర్కొనేటటువంటి ఒక అపవాది సామాన్యమైనటువంటి వాడు కాడు. వాడు చాలా ఎత్తైనటువంటి వాడు. వాడి తలంపులు వేరే, వాడి ఆలోచనలు వేరే, వాడి సైన్యం వేరే. వాడు చాలా ఎప్పుడు కూడా హెచ్చించుకునేటటువంటి వాడు. కాబట్టి బాగా అర్థం చేసుకోండి ఈ మాటలు, శ్రద్ధగా వినండి ఈ మాటలు. ఎలాగా ఉన్నది పరిస్థితిని చూసినట్లయితే ప్రియులారా, తన్ను 6 మూరల జానుడంట. 6 అడుగులు కాదండి, 6 మూరలు. చూసారా? అడుగు వేరే, మూర వేరే. ఎత్తు ఎంత ఎత్తు ఉంటాడు చూడండి. ఇప్పుడు కొంతవరకు మనం చూడలేకపోతున్నాం. కానీ ఇంతకుముందు ఫారినర్స్, అమెరికా కానీ బ్రిటిషర్స్ కానీ వస్తే ఇండియా వాళ్ళ దగ్గర ఇంత పిల్లల్లా కనపడుతుండేవాడు. అంత హైట్గా ఉండేవాడు. చాలా హైట్లో ఉంటారు.
ఫారినర్స్ ఎవరైనా కూడా 6 అడుగుల పైనే కనబడుతూ ఉంటారు. ఇప్పుడు చూడండి, ఆ ముసలైన ట్రంప్ ఎంత ఎత్తున ఉంటాడు, అందరూ ఆయన బుధాన ఎత్తు కూడా కనబడతాయి, అంత ఎత్తుకుంటాడు. ఇప్పుడు కూడా 87 పైన ఉంటాయి అనుకుంటాను ఆయనకి. చూడండి, కాబట్టి వాళ్ళ యొక్క దాన్ని ఎందుకు రాస్తున్నారంటే మనలను ఎదుర్కొనే యొక్క శక్తి యొక్క హైట్ ఎంతో చూడండి, ఎంత స్థాయిలో ఉంటాడో చూడాలా అనేది చూస్తున్నాడు. రెండవదిగా మనం గమనిస్తే తన తల మీద ఒక రాగి కిరీటం పెడతా ఉంటుంది. చూడండి ఆ మాట ఎంత మంచిగా ఉందో. ఏమో చూద్దామా. తల మీద రాగి శిరస్త్రాణం ఉండెను. ఇప్పుడు బదులు జోనాథన్ బదులు అడిగితే బాగా చెప్తాడు శిరస్త్రాణం అంటే ఏంటనేది. హెల్మెట్ అండి, శిరస్త్రాణం అంటే ఏమో కాదు, హెల్మెట్. ఏమంటున్నారు పోలీస్ డిపార్ట్మెంట్, హెల్మెట్ పెట్టుకొని బయటకు వచ్చావా నేను అరెస్ట్ చేసేస్తా అంటున్నారు. ఇంతకుముందంట ఏదో 100 రూపాయలు 200 ఎంత ఉందంటే ఇప్పుడు 1000 రూపాయలకి పైనే పోయింది ఇప్పుడు ఫైను, అది కానీ పెట్టుకోకపోతే. అంటే హెల్మెట్ ఇప్పుడు వీళ్ళు అనుకుంటున్నారు హెల్మెట్ అని, భారతదేశంలో హెల్మెట్ అని అనుకుంటున్నారు. అది ఒక మాట మనం గమనించినట్లయితే హెల్మెట్ ఎప్పుడు ప్రారంభించబడింది? 3000 సంవత్సరాల కిందటే. ఇప్పుడు ప్రారంభించబడింది కాదు, ఇది ఎప్పుడో ప్రారంభించబడినటువంటిది ఇది. కాబట్టి ప్రియమైన సోదరులారా, ఆయన ఎందుకు అది ధరించుకోవాలంటే తన యొక్క శిరస్సును భద్రపరచుకోవాలా. శత్రువు వేసినటువంటి బాణాలను, శత్రువు వేసినటువంటి యొక్క ఏ షూటింగ్స్ అయినా సరే తట్టుకోవాలంటే హెల్మెట్ ఉండాలా. కాబట్టి దాని అర్థం ఏమిటంటే అపవాది యొక్క తలను అంత భద్రం చేసుకున్నప్పుడు మరి మన తలను ఎంత భద్రం చేసుకోవాలా. మన తలలో అంటే మన తల అంటే అర్థం ఏంటంటే మన తలంపులు, మన తలలో నుంచి వచ్చే తలంపులు, హృదయంలో నుంచి వచ్చేవి ఆలోచనలు. ఆలోచన ఎప్పుడవుతుందంటే ముందు తలంపు వస్తుంది, తలంపును గురించి అదే పనిగా తలస్తూ వస్తే దాన్ని ఆలోచనగా మారుతుంది. అది తలంపుకి మరి ఆలోచనకు ఉండేటటువంటిది అనమాట. ఒక తలంపు వచ్చేస్తుంది, అలా చేస్తే బాగుండే అయిపోయింది. అయితే దానిని గురించి అదే పనిగా మనం తలస్తూ వస్తే అది ఆలోచనగా మారిపోతుంది. అందుకని మనం గమనించవలసిన సత్యం ఏంటంటే ఎందుకు అది పట్టుకున్నాడంటే తన శిరస్సును అంత భద్రంగా కాపాడుకుంటున్నాడు. మనం కూడా మన యొక్క శిరస్సుల మీద వాడి బాణాలు పడినప్పుడు మన తలంపులు ఎలాగ ఉండాలి. అనేకులు బైబిల్ గ్రంథాలు మనం చూస్తాం. ఇస్కరియోతు యూదా మీదకి ఒక బాణం వేసేసాడు. ఏమిటా బాణము? డబ్బు అంటే మహాపిచ్చి. చూసారా ఎంత ప్రభు దగ్గర ఉండి అన్ని నేర్చుకుంటూ కూడా ఆఖరినేమన్నాడు, ఆయన బట్టిస్తే ఎంత ఇస్తారు డబ్బులు, ఆయన బట్టిస్తాం కానీ డబ్బులు ఎంత ఇస్తారు. ఈ రోజు వరకు కూడా మనం చూస్తున్నాం అది. ఎందుకంటే మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే ఆ బాణాలు అనేకుల యొక్క జీవితాల మీద వేస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన బాణం. వారికి ఏది ఇష్టమో ఆ బాణం శైతానుడు వేస్తాడు. ఆ మనసులో పడిపోతుంది, వాళ్ళు దానికి వశమైపోతారు. అయితే మనం వేసే బాణాలు వాడు లేకుండా ఏం చేశాడు? తలంతా కూడా కప్పేసుకున్నాడు. కాబట్టి పిల్లల ఒక్కొక్కరికి ఒక్కొక్క బాణం వేస్తూ వచ్చాడు. బైబిల్ గ్రంథంలో చూస్తూ రండి. దావీదు అంత మంచివాడు, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వాడు, యవన కాలంలో ఎంతో నిష్ఠ నియమాలు కలిగినటువంటి వాడు. ఒక్క స్త్రీని చూడటంతోనే ఎక్కడ పోయిందో భక్తి అంతా కూడా. ఒక్క బాణం వేశాడు, దావీదు తట్టుకోలేకపోయినాడు. అంత శక్తి గలవాడు గొల్లియాతు. అందుకని మనం అందరం జాగ్రత్తగా ఉండకపోతే మనం అందరూ కూడా వాడి చేతిలోకి వెళ్ళిపోతాం. అందుకని అక్కడ వాయబడిన మాట ఏంటంటే రాగి శిరస్త్రాణము, రాగి కవచము, తర్వాత రాగి పాదరక్షకులు ఇవన్నీ ఎందుకు రాయబడుతున్నాయి అంటే బలాన్ని తెలియజేస్తున్నాయి. అక్కడ బలమైనటువంటివి, మామూలు కాదు, బలమైనటువంటివి వాళ్ళు ధరిస్తూ వచ్చేవాళ్ళు అన్నమాట. అందుకనే మనం గమనించేటటువంటి విషయం ఏంటనగా ఆ రోజున తను అవన్నీ ధరించాడు. పై నుండి శిరస్సు నుండి పాదం వరకు కూడా సమృద్ధిగా ధరించాడు. అనగా నన్నెవ్వరూ ముట్టుకోలేరు, నన్నెవ్వరూ తాకలేరు, నన్నెవ్వరూ కొట్టలేరు, నన్నెవ్వరూ చంపలేరు. అదే ఈరోజు కూడా
అపవాది యొక్క ధైర్యం అది. ఎవరిని వచ్చినా కూడా నా చేతిలో పెట్టేసుకుంటున్నా. ఎంతమంది డబ్బు కష్టపడుతున్నారో వాళ్ళని నా చేతిలో పెట్టుకున్నా, ఆస్తులు కష్టపడుతున్నారో వాళ్ళు నా చేతిలో పెట్టుకుంటున్నా. ఎంతమంది అయితే మరి అనేక రకాలైనటువంటి వ్యభిచార సంబంధాల క్రియలకు ఆశపడుతున్నారో సినిమాల ద్వారా వాళ్ళందరినీ నా చేతిలో పెట్టుకుంటున్నా. మత సంబంధమైనటువంటి నాయకులని పేరు పెట్టేసి మత సంబంధాలను నా చేతిలో పెట్టుకుంటున్నా. నా దగ్గర ఉన్న శక్తి దెబ్బకి ఎవరు నిలబడగలరు? అవును కదా. అందరిని ఏమంటాం మనం? సినిమా స్టార్స్ని ఏమంటాం? స్టార్లు స్టార్లు స్టార్లు. ఏమి స్టార్లు? ఏమి స్టార్లు? అపవిత్రమైన స్టార్. వాళ్ళే చెప్తారు, మా శరీరాలు మేము అమ్ముకోకపోతే మాకు అక్కడ నాట్యం చేయడానికి కానీ మాకు అందులో మరి ఒక పాత్ర నిర్వహించడానికి మాకు ఎవరు? ఇంత దౌర్భాగ్యమైన విషయాన్ని వారే చెప్తున్నారు పబ్లిక్గా. వారిని చూసేదాని కొరకై మనం వెళ్ళాలా? కొంతమంది మరి అజ్ఞానంగా మరి క్రైస్తవులు కూడా అడుగుతున్నారు పాస్టర్లని, సార్ బైబిల్ ఎక్కడుంది సినిమా చూడటం తప్పని? బైబిల్ లేదా సినిమా చూడటం తప్పని? బైబిల్ ఏముందంటే ఒక స్త్రీని మోహం చూపుతో చూస్తే ప్రతివాడు తన హృదయంలో పాపం చేశాడు. ఇప్పుడు ఆ హీరో హీరోయిన్ మోహం చూపు చూడకుండా చేస్తున్నారు అవన్నీ. ఇప్పుడు వాళ్ళని మనం పోయి చూడాలా? వాళ్ళ పోయి మనం చూడాలా? వాళ్ళు చేసినటువంటి చెడు కార్యాలన్నీ చేస్తుంటే మనం పోయి చూడాలా? వాళ్ళు నవ్వుతుంటే మనం నవ్వాలా? వాళ్ళు ఏడిస్తే మనం ఏడాలా? వాళ్ళు చప్పలు కొడితే మనం చప్పకూడదు, వాళ్ళు ఎగిరితే మనం ఎగరవాలా? తెల్లని కొడుతుంటే డబ్బులన్నీ పోతే బయటకు వచ్చేస్తాం. అంతేనా? అందుకని అందరినీ ఈ రోజున ప్రపంచాన్ని తన చేతిలో పెట్టుకున్నాడు. గడగడలాడిస్తున్నాడు శైతానుడు. ఆఖరికి దేవుని బిడ్డలను, దేవుని సేవకులను, సంఘాలను, ఎంతోమందిని ఈ రోజున నిజమైనటువంటి మార్గంలోకి రాకుండా క్రొత్త విధానాన్ని తయారు చేస్తున్నాడు. మీరందరూ క్రైస్తవులే అని చెప్పుకునే రీతిగా, మీరందరూ దేవుని నమ్ముకున్న బిడ్డలనే చెప్పుకునే రీతిగా, మనం పోతున్నది దేవుని కొరకని చెప్పుకునే రీతిగా పెద్ద పెద్ద స్క్రీనులు పెట్టేసేసి లక్షలాది ప్రజలను, వేలాది ప్రజలను అక్కడ ఆకర్షించేసి రక్షణ మార్గం బోధించకుండా, పాప క్షమాపణ చెప్పకుండా, పరిశుద్ధతను గురించి బోధించకుండా ఎంతమందిని శైతానుడు నవ్వుతున్నాడు. మీరందరూ దేవుని మందిరానికి వచ్చారనుకుంటున్నారా? కాదు, ఇది నా మందిరం. ఇది ఎందుకంటే నేను చెప్పినట్టు నా సేవకుడు చేస్తున్నాడు ఇక్కడ, కాబట్టి మీరు కూడా అందులోకి వచ్చారు. అందుకని ప్రభు చెప్పాడు చివరి దినాల్లో, ప్రభువా ప్రభు అని పిలిచేవాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడుసునా. నా తండ్రి చిత్త ప్రకారం అనగా వాక్య ప్రకారము, దేవుని యొక్క దైవ క్రమ ప్రకారము ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడే మన పరలోకం అనేది లభిస్తుంటున్నది. చూసిలా అంతటితో అయిపోలేదండి. అవన్నీ అయిపోయిన తర్వాత ఒక మాట కనపడుతుంది అక్కడ. యుద్ధ కవచము అయిపోయింది, ఆ కాళ్ళకు కవచం అయిపోయింది, భుజాల మధ్య బల్లి వాడు తీసుకున్నాడు, కర్ర వాడు తీసుకున్నాడు. తెలిసిపోయి 8వ వచనంలో ఏముంది? చాలు, కింద చూడండి మాట ఏమంటున్నాడంట. ఏంటి మీరు ఇంతమంది వచ్చారా? మీరు ఇంతమంది రావాల్సిన పనే ఉంది. నేను ఒక్కను చాలు, ఫిలిష్తీయుల ప్రక్క నేను ఒక్కను వస్తాను. మీకు ధైర్యం అంటే ఇశ్రాయేలు ప్రక్క ఒక్కరు రండి చాలు. ప్రియమైన సోదరి సోదరుడా, ఏమంటున్నానంటే ఈ దినాన నేను ఇశ్రాయేలును తిరస్కరిస్తున్నాను. ఐ డోంట్ కేర్. ఈ మాట చదవాలంటే నాకు ఎంతో బాధగా ఉంటుంది. క్రైస్తవులకు రోషం వస్తాడు ఈ మాట రావాలంటే. నేడు సంఘాల్లో నిలబడి నామకార్థమైన క్రైస్తవులు, నామకార్థమైన సేవకులు అనేక మంది బయలుదేరి సవాల్ చేస్తున్నాడు. ఏమని సవాల్ చేస్తున్నాడంటే, మీకు ధైర్యం ఉంటే రండి, నేను అక్కడ చాలని సవాల్ చేస్తుంటున్నాడు. గడగడలాడిపోతుంది ఈరోజు ప్రపంచము. గడగడలాడిపోతున్నాయి క్రైస్తవ సంఘాలు, గడగడలాడిపోతున్నారు సేవకులు. మేము గొప్ప సేవకులు అనుకునేవారు,
విశ్వాసం మీద ఆధారపడి సేవ చేసిన వారు సైతము ఈనాడు వాడి దెబ్బకు తట్టుకోలేకపోతున్నారు. రోజు ఆ వార్తలు చూస్తున్నప్పుడు ఎంతో బాధకరంగా అనిపిస్తున్నాడు. సవాల్ చేస్తున్నారు అందరితో పాటు. ఏమనుకున్నారు నన్ను గురించి? ఇంత సైన్యం అనుకుంటున్నారా మీరు? సౌలుకి మీకు రాజు ఉన్నాడు అనుకున్నాడా? అయితే నేను ఒక్కడిగా వస్తున్నాను చాలు. ఈరోజు ప్రపంచం అంతా కూడా ఒక్కడి చేతిలోనే ఉంది. ఎవరు చెప్పండి? అపవాది చేతిలో ఉంది. ప్రియమైన సోదరి సోదరులారా, అందుకనే ప్రపంచం అంతా కూడా ప్రభుత్వ మాట అన్నాడు. వాడు లూకాసు 4 ఏమన్నా తెలిసినా, నువ్వు యేసు ప్రభువా, నువ్వు పరలోకం నుంచి వచ్చినవాడు కదా, నీవు నాకు మొక్కితే ఈ లోక రాజ్య మహిమ అంతా కూడా నేను నీకు ఇస్తాను. ఎవరితో ఎవరు చెప్తున్నారు? ఎవరితో ఎవరు చెప్తున్నారు? అపవాది దేవునితో మాట చెప్తున్నాడు. నాకు నువ్వు మొక్కో, ఇదంతా నీకు ఇస్తాను. అదే ఈరోజు జరుగుతున్నది. ప్రతి ఒక్క దైవజనుడు, ప్రతి ఒక్క విశ్వాసి, దేవుని నమ్ముకున్నవారు దానికి దాసోహం అయిపోతున్నారు. నేను ఒక ఎకనామిక్స్ లెక్చర్గా ఒక మాట చెప్తాను. ఇప్పుడు క్లాసులో కూడా చెప్పేవాడిని. మళ్ళీ మీకు కూడా అర్థమయ్యే రీతి ఒక మాట చెప్పాలని నాకు భారం అని చెప్తున్నాను. ఒక వ్యక్తి ధనవంతుడు కావాలంటే ఏది కావాలి? అన్నిటికంటే ప్రాముఖ్యం ఏం కావాలా? డబ్బేనా? డబ్బా కాదా? ఒక వ్యక్తి పేదవాడు కావాలన్నా ధనాన్ని బట్టేనా? ధనమే కదా. ధనం ఎక్కడైనా పరలోకాన్ని నుంచి వస్తుందా? మనము ప్రింట్ చేస్తాము. ఏంటి? నోట్లన్నీ. జోష్ బ్రదర్ అడిగితే బాగా చెప్తారు. మనకంటే నోట్లన్నీ ఎలాగ వస్తాయో, మనకు అన్ని రకాల డిపార్ట్మెంట్లు ఉన్నారు ఇక్కడ, అందుకని చెప్తా ఉంటాను. ఆ నోట్లన్నీ మనం ముద్రించుకుంటాం. అవునా కదా? మనం ముద్రించుకున్నటువంటి నోట్లు ఒక వ్యక్తినేమో కోటీశ్వరుడు చేస్తాడు, ఒక వ్యక్తినేమో దిక్కు లేకుండా చేస్తున్నాడు. దేవుడు కాదు డబ్బు ఇచ్చింది, మనము తయారు చేసుకున్నాం. మనము తయారు చేసుకున్న డబ్బును మనం హద్దుబాట్లు పెట్టుకున్నాం. $1 ఈజ్ ఈక్వల్ టు ఇన్ని రూపాయలు, ఒక షిల్లింగ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ని $. అన్ని డాలర్లు ఒకటి మనకు ఒక రూపీలు, ఇలాగా అనేకమైన దేశాలు అనేకమైన పేర్లు పెట్టుకొని హద్దులు పెట్టుకొని మన చేతులతో మన జీవితాలను నాశనం చేసుకున్నాం. ఎవడు ధనవంతుడు, ఎవడు పేదవాడు నీవే చూస్తున్నావు. ఎందుకు పెట్టావు ఆ కండిషన్స్ అంతా కూడా? దేవుడు ఉచితంగా పంచిపోతాలు ఇచ్చాడు. అందరూ సమానంగా ఇవ్వాలి ఆ భూమిని. ఎవరి యొక్క పొలాన్ని వాళ్ళు పండించుకుంటారు, ఎవరికి కావాల్సినటువంటి వెజిటబుల్స్ వాళ్ళు తీసుకుంటారు, ఎవరికి కావాల్సిన పండ్లు వాళ్ళు తీసుకుంటారు, ఎవరి జీవిత విధానంలో వాళ్ళు ఉంటారు. అరణ్యంలో ఉండే వాళ్ళు అరణ్యంలో ఉంటారు, కొండల్లో ఉండేవాళ్ళు కొండల్లో ఉంటారు, ఎక్కడ ఉండేవాళ్ళు అక్కడ ఉంటారు, హాయిగా పనిచేసుకొని ఉంటారు. ఈ రకరకాలైనటువంటి పద్ధతులు పెట్టి శైతానుడు వెలుగుదూత రూపంలోకి వచ్చి మన చేతనే డబ్బు తయారు చేసి, ఆ డబ్బు ఎవరి దగ్గర ఎక్కువ ఉన్నదో వారేమో కోటీశ్వరులు అన్నట్టు, ఆ డబ్బు లేకపోతే వాళ్ళేమో పేదవాళ్ళు అన్నట్టుగా. పరలోకం పోతే డబ్బు ఉంటుందా? అగ్నిగుండాలు పోతే డబ్బు ఉంటుందా? నరకానికి పోతే డబ్బు ఉంటుందా? ఎంత మోసమో, ఎంత మోసమో. అదే ప్రియులారా ఈనాడు ఇక్కడ జరుగుతున్నది. నేను అందుకని చెప్తూ ఉంటాను ఇప్పుడు కూడా మా క్లాసులో, ఎకనామిక్స్ అంటే ఏం లేదురా బాబు, భయపడిపోతారు ఎకనామిక్స్ అంటున్నారు జనాలు అందరూ కూడా, స్టూడెంట్స్ అందరూ కూడా. నేను చెప్పేవాడిని అప్పుడు, ఎకనామిక్స్ అంటే ఎంత ఈజీ అంటే మన డే టు డే లైఫే ఎకనామిక్స్ అని చెప్పేవాడిని. వాడు కొనేవాడు ఉంటాడు, ఒకడు అమ్మేవాడు ఉంటాడు, ఒకడు తినేవాడు ఉంటాడు, పడేసే ఉంటాడు. అదే ఎకనామిక్స్. అవునా కాదా? ఒకరు ప్రొడ్యూస్ చేసేవాళ్ళు ఉంటారు, ఆ ప్రొడ్యూస్ చేసేనే ప్రొడక్షన్ అంటారు. అమ్మేవాళ్ళు ఉంటారు, సేల్స్ మ్యాన్ అంటారు. కొనేవాళ్ళు ఉంటారు, పర్చేజర్స్ అంటారు. కన్స్యూమర్స్ అంటారు, తినేవాళ్ళు ఉంటారు. అయిపోయింది. కాబట్టి ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, నేడు సవాల్ చేస్తున్నాడు, సంఘాల్లో సవాల్ చేస్తున్నాడు. డబ్బు కొరకై దాసోహం అయిపోయినారు సేవకులు. వాళ్ళింత, వీళ్ళింత, వీళ్ళు కోటీశ్వర్లు, వాళ్ళు కోటీశ్వర్లు, వీడి పెద్ద మందిరాలు, వీడి చిన్న మందిరాలు, వాళ్ళకి మాకింత, వీడింత, పరలోకం పోయేవాళ్ళనేడా సవాల్ చేస్తుంటున్నాడు. ఈ నిలబడి, మీరు ఎవరైనా ధైర్యం ఉంటే రండి, పోట్లాడదాం రండి అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారంట? చివరికి వస్తున్నాం చూడండి, ముగింపులో చూడండి. సౌలును 11 వచ్చిన ఉంది. ఏమండి ఎంత అవమానకరమైన మాట, ఒకసారి ఆలోచన చేయండి. ఎంత అవమానకరమైన మాట.
ఇశ్రాయేలీయులకి దేవుడు ఇచ్చినటువంటి యొక్క వాగ్దానం అంటే అబ్రాహాముకి, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ ద్వారా భూలోకంలో ఉన్న సమస్తాన్ని ఆశీర్వదిస్తాను, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను శపించే వారిని. ఇంత గొప్ప వాగ్దానం వాళ్ళ చేతిలో పెట్టుకొని గడగడగడలాడిపోతుంటున్నారు. దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు, దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘపరంగా ఒక్కొక్క వాగ్దానం పట్టుకొని శైతాను మనం గెలవాలి. ఒక్కొక్క వాగ్దానం పట్టుకొని శైతాన్ మీద విజయం పొందాలి మనం. అయితే సౌలు అభిషేకించబడిన వాడు, దైవ సేవకుని ద్వారా అభిషేకించబడినటువంటి వాడు, రాజుగా ఉన్నాడు, గడగడలాడిపోతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు యాకోబు సంతంలో వచ్చినటువంటి వారు, బలమైనటువంటి వీరులు, సముద్రాన్ని దాటినటువంటి వారు, ఎరుకో గోడలు కూల్చివేసినటువంటి వారు, ఎలాంటి వారు గడగడలాడిపోతున్నారు. ఎవరిని చూసి? ఫిలిష్తీయులను చూసి కాదు, ఫిలిష్తీయుల రాజులను చూసి కాదు, ఒక్కరిని చూసి ఏమైపోతున్నారు? అందరూ గడగడలాడిపోతున్నారు. నా ప్రియమైన సోదరి సోదరులారా, ఈ విధానంలో నేడు ఫిలిష్తీయులైనటువంటి గల్యాతు వలె మన గృహాల్లో నిలబడి సవాల్ చేస్తున్నాడు. భార్య భర్తలకు ప్రేమ లేకుండా చేస్తున్నాడు. భర్త ఒక స్థలము, భార్య ఒక స్థలము, బిడ్డల ఒక స్థలము, తల్లిదండ్రుల ఒక స్థలము, ఐక్యత లేకుండా, ప్రేమ లేకుండా చేస్తున్నాడు. మనం అనుకుంటున్నాం ఇదిలో జరుగుతుందని అనుకుంటున్నాం, కానీ అది శైతానుడు చేస్తున్నటువంటి పని. వారిని కలవకుండా చేస్తూ ఉంటున్నాడు వాడు. అలాగే మన కుటుంబాల్లో, అలాగే మన సంఘాల్లో కూడా, సంఘాల్లో అనేకమైనటువంటి విభేదాలు తీసుకొని వస్తుంటున్నాడు, అనేకమైనటువంటి సమస్యలు తీసుకొని వస్తుంటున్నాడు. ఈ రోజున సవాల్ చేస్తూ ఉంటున్నాడు. ఎవరు కూడా గడగడలాడిపోతున్నారు, కానీ పరిష్కారం దొరకటం లేదు. అందుకని ఈ పరిష్కారం కొరకై దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడు, ఒక చిన్న యవనస్తుని ఏర్పాటు చేసుకున్నాడు, ఒక బాలుని ఏర్పాటు చేసుకున్నాడు, ఒక రూపస్ని ఏర్పాటు చేసుకున్నాడు. గొర్రెల కాసుకున్నటువంటి ఒక వ్యక్తిని, యవనస్తుడిని ఏర్పాటు చేసుకున్నాడు.